అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో ఒక చిన్న వాక్యము మీ అందరికీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సామెతల పుస్తకంలోని 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. గర్వము ఎంత ప్రమాదమైనదంటే మనకి నాశనాన్ని కలగజేస్తుందంట. ఒక వ్యక్తిని మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క బబులోను సామ్రాజ్యానికి అధినేత అయిన నెబుకద్నెజర్ గర్వము ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే అడవి జంతువుల మధ్య నివసించడానికి, అడవి పశువులు తినే గడ్డి తినే విధంగా ఆయన గర్వము దేవునికి విరోధంగా నా బలాతిశయం కదా అనుకున్నాడు. కాబట్టి దేవుడు తనకి అధికారం ఇచ్చాడని తెలిసి కూడా గర్వించినప్పుడు ఆయన బ్రతుకును, ఆయన రాజ్యాన్ని ఎంత క్షీణదశకు తీసుకెళ్ళిందంటే అడవిలో జంతువుల మధ్య నివసించే విధంగా చేసింది. పశువులు తినే గడ్డిని తినే విధంగా ఆయన గర్వం ఆయన్ని తగ్గించింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ కూడా గర్విష్ఠులు అనగద్రొక్కబడతారు. యెహోవా వారిని అనగద్రొక్కుతాడు. కాబట్టి గర్విష్ఠులుగా మనం ఉండకుండా వినయ మనస్సు కలిగి ఉండాలని, వినయ మనస్కుల ప్రాణము యెహోవా తెప్పరిల్ల చేస్తాడని, వారి దగ్గర ఆయన నివసిస్తాడని యెషయా గ్రంథంలో ఉంటుంది. కాబట్టి మనము గర్విష్ఠులు కాకుండా వినయ మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలని మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.